నీట్ పేపర్ లీక్ పై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష ఇవన్నీ కలిసి 36 రోజుల సీజేపీ ఉద్యమాన్ని విజయవంతం చేశాయి. కానీ 20వ తేదీన పార్లమెంట్ మార్చ్ హింసాత్మకంగా మారిన తర్వాత నమోదైన వందలాది ఎఫ్ఐఆర్లు ఇప్పుడు కొత్త వివాదానికి కేంద్ర బిందువు అవుతున్నాయి. ఎఫ్ఐఆర్లు ఉపసంహరించుకోవడానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిన ఢిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా గుర్తించిన దాదాపు 3000 మంది ఆందోళనకారుల్లో వందలాది మందికి అనేక తీవ్రమైన నేరాలతో సంబంధం ఉన్నట్టు తేలింది. ఆందోళనకారుల ముసుగులో ఉన్న వందలాది మందికి హత్య, అత్యాచారం వంటి నేరాల చరిత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. దీంతో చట్టం తన పని తాను చేసుకుపోవాలా లేక ఉద్యమ స్ఫూర్తిని గౌరవిస్తూ ఎఫ్ఐఆర్లు ఎత్తివేయాలా అనే చర్చ మొదలైంది. నీట్ యూజీ 2026 పేపర్ లీక్, సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ అవకతవకలపై ప్రారంభమైన కాక్రోచ్ ఉద్యమం జూన్ 28న సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షతో మరింతగా ఊపందుకుంది. జూలై 18న పోలీసులు వాంగ్చుక్ను బలవంతంగా తరలించడాన్ని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కిడ్నాప్గా అభివర్ణిస్తూ తాను కూడా దీక్ష చేపట్టారు. జూలై 20న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే నీట్ ఆస్పిరెంట్ అయిన ఓ విద్యార్థి తండ్రి విజ్ఞప్తి మేరకు దీప్కే దీక్ష విరమించి పార్లమెంటు వైపు మార్చ్కు నాయకత్వం వహించారు. ప్రభుత్వం బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించి 5000 మందికి పైగా పోలీసులను మోహరించింది. జంతర్ మంతర్కు కనెక్ట్ చేసే మెట్రో స్టేషన్లను కూడా మూసివేసింది. అయినా సంసద్ మార్చ్ మాత్రం హింసాత్మకంగా మారింది. ఈ హింసను ప్రభుత్వం ఊహించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు సీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనకు ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు ఢిల్లీ పోలీసులు చాలా ముందు జాగ్రత్తగా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళనను ప్రతిక్షణం వాచ్ చేసేలా అనేక సీసీటీవీలను ఏర్పాటు చేశారు. ప్రతి ఆందోళనకారుణ్ణి గుర్తించేలా ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని కూడా యాక్సెస్ చేశారు. అంతేకాదు పోలీస్ వెహికల్స్ను ధ్వంసం చేసిన వారిని, అలాగే బ్యారికేడ్స్ను దాటుకుని వచ్చేవారిని గుర్తించేలా వారి ఫింగర్ ప్రింట్స్, బాడీ ప్రింట్స్ను కూడా భద్రం చేశారు. ఒకవైపు ప్రభుత్వం ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ విషయంలో పాజిటివ్ నిర్ణయం తీసుకోగా, అదే సమయంలో విద్యార్థుల వేషాల్లో నేరస్తులను గుర్తించేందుకు పోలీసులు పక్కా స్కెచ్తో ముందుకెళ్లడం దేశవ్యాప్తంగా చర్చకు తావిస్తోంది. జూలై 20 నుండి 25 మధ్య ఢిల్లీలోని జంతర్ మంతర్, సంసద్ మార్గ్ పరిసరాల్లో ఆందోళనలో పాల్గొన్న వారిని ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా పరిశీలించిన ఢిల్లీ పోలీసులు మొత్తం 2873 మందిని అనుమానితులుగా గుర్తించారు. అందులో ఇప్పటి వరకు 989 మంది తీవ్రమైన నేర చరిత్ర ఉన్నవారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. వారిలో 101 మంది హత్య కేసుల్లో, 62 మంది హత్యాయత్నం కేసుల్లో, 61 మంది అత్యాచార కేసుల్లో ప్రమేయం ఉన్నవారని పోలీసులు చెబుతున్నారు. అలాగే మరో 284 మంది మీద దోపిడీ కేసులు ఉన్నాయని చెబుతున్నారు. మిగతా మరికొందరిపై కిడ్నాపింగ్, ఫోక్సో, లైంగిక వేధింపులు, ఆయుధ చట్ట ఉల్లంఘనల వంటి తీవ్రమైన కేసులున్నట్లు అధికారులు చెప్పడం ఆందోళనలో పాల్గొన్న వారి అసలు స్వరూపాన్ని చెబుతోంది అంటున్నారు విశ్లేషకులు. అయితే ఆందోళన ముగిశాక పరిస్థితి మారింది. 36 రోజుల సీజేపీ నిరసన ముగిశాక నీట్ పేపర్ లీక్ బాధిత కుటుంబాలకు పరిహారంతో పాటు పోలీస్ కేసుల ఉపసంహరణను కూడా ప్రభుత్వం ఆమోదించిందని, ఢిల్లీ పోలీసులు త్వరలో అన్ని ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోనున్నారని రిపోర్టులు వెలువడ్డాయి. అయితే అధికారిక ఉత్తర్వులు ఇంకా తమ చేతికి అందలేదని ఢిల్లీలోని పోలీసు అధికారులు చెబుతున్నారు. మరోవైపు జూలై 20న పోలీసు చర్యపై స్వతంత్ర దర్యాప్తు, సీసీటీవీ ఫుటేజీ, బాడీకామ్ ఫుటేజ్ పరిరక్షణ, గాయపడిన నిరసనకారులకు పరిహారం కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అలాగే పోలీసుల డ్రెస్సులో ఉన్న ప్రైవేటు వ్యక్తులు ప్లెయిన్ క్లోత్స్లో ఉండి దాడులకు పాల్పడిన వారిని గుర్తించేలా స్వతంత్ర విచారణ జరపాలని ఆ పిటిషన్లో డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారుతోంది. మరోవైపు ఈ ఆందోళన శాంతియుతంగా ప్రారంభమై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆ తర్వాత అమిత్ షా రాజీనామా, ఆ తదుపరి ప్రధానమంత్రి మోదీ రాజీనామా చేయాలనే డిమాండ్ దాకా వెళ్లడం గమనించాలి. అయినప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కేసుల ఎత్తివేతకు సూత్రప్రాయ అంగీకారం తెలపడం విఘ్నతతో కూడిన నిర్ణయంగా భావిస్తున్నారు.
ఈ ఆందోళనలో పాల్గొన్న లక్షలాది మంది సాధారణ విద్యార్థులు తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని క్రిమినలైజ్ చేయకూడదనే విజ్ఞాపనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే పోలీసుల పరిశీలనలో భాగంగా ఆందోళనకారుల్లో 989 మందికి తీవ్ర నేర చరిత్ర ఉన్నట్లు తేలడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. విద్యార్థి ఉద్యమం ముసుగులో హత్య, అత్యాచారం వంటి దారుణ నేరాల్లో నిందితులుగా ఉన్న వారిని వదిలేయడం ఎంతవరకు సబబు అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అందువల్ల సాధారణ విద్యార్థులను విడిచిపెడుతూనే పోలీసు సిబ్బందిపై దాడులు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన వారిపై వేరుగా విచారణ జరిపించాలని పలువురు వాదిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో 2 వేర్వేరు విషయాలు మిళితమై ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఒకటి విద్యార్థుల న్యాయమైన ఉద్యమం, రెండోది ఆ గుంపులో చొరబడిన నేర చరిత్ర కలిగిన వ్యక్తులు. ఎఫ్ఐఆర్లు అందరికీ ఒకేలా వర్తింపచేయాలా, లేక ఆందోళనకారులు, అసాంఘిక శక్తులను వేరుచేసి చర్యలు తీసుకోవాలా అనే చర్చ నడుస్తోంది. అయితే ఇది కేవలం చట్టపరమైన ప్రశ్న మాత్రమే కాదు, రాజకీయంగా సున్నితమైన అంశాలు కూడా ఇమిడి ఉన్న అంశంగా పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారుల రూపంలో ఉన్న క్రిమినల్స్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.